హాయ్ అండి అందరికీ నమస్తే. 'రావణ్ వర్సెస్ సీత' పార్ట్ 4 స్టోరీ చూద్దామా? అతను చెప్పిన మాటలు వింటుంటే అతన్ని చూసిన తర్వాత సీతకి కంపరం వేస్తుంది. ఎందుకు అలా చేస్తున్నావు? నాకన్నా మంచివాడు ఎవరూ దొరకరు నీకు. హాస్పిటల్లో పనిచేస్తున్నావంటే ఎంతమంది ఇన్ని పర్సన్స్ అడుగుతారు. నేను అవేమీ అడగకుండా పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాను కాబట్టి నీకు ఇంకొక ఆప్షన్ కూడా లేదు. ఇంతకన్నా మంచి ఆఫర్ కూడా రాదు. ఆలోచించుకో అంటూ తన చేయి పట్టుకుంటాడు. అప్పటి వరకు శాంతంగా ఉన్న సీత తన చేతిని విడిపించుకుంటుంది. అతని చెంప మీద పగలకొడుతుంది. ఎలా కనిపిస్తున్నాను నేను? హాస్పిటల్లో పనిచేసినంత మాత్రాన తప్పుడు వాళ్ళలా కనిపిస్తున్నామా? నువ్వు పెట్టిన కండిషన్ వద్దు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరించాల్సిన అవసరం కూడా లేదు. ఈడ పెళ్లి చేసుకోవడానికి ఎవరూ వెంపర్లాడడం లేదు. మా నాయనమ్మ తాతయ్య బాధ చూడలేక ఈ పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను. అసలు పెళ్ళంటేనే అసహ్యం నాకు. అలాంటిది నేను పెళ్లి చూపుల్లో కూర్చోవడమే చాలా గొప్ప. మళ్ళీ నువ్వు పెట్టిన కండిషన్స్ ఎప్పుడైనా ఈ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా? అప్పుడు చూసుకుని మాట్లాడు. ఈ మాట ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియదు కానీ ఎదురు కట్నం ఇస్తావా నువ్వు? ఆ ఎదురు కట్నం మొదలు ఆడవాళ్ళకి గౌరవం ఇస్తే చాలు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండంటూ చేతులు జోడించి నమస్కరిస్తుంది. ఏంటే నీకు అంత పొగరు కదా? చూస్తూ ఉండు, నీకు పెళ్లి జరగనివ్వకుండా చేస్తాను. ఎవడొచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడు అది కూడా చూస్తాను అని కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. లేవండి, ఇంకా కూర్చుని ఉన్నారు. దానికి ఎంత పొగరు! అలాంటి అమ్మాయి మన ఇంటికి పోవడానికి అస్సలు రాదు అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నలు తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. అక్కడ కూర్చుని ఉన్న పెళ్ళిళ్ళు పేరయ్యకి చేతులు జోడించి నమస్కరిస్తుంది. మీరు మీ పెళ్లి సంబంధాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. నేను పెళ్లి కూడా చేసుకోను. ఒక్కరైనా మంచి వ్యక్తిని తీసుకుని వచ్చారా మీరు? నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలీదా? ప్రతి ఒక్కరూ నా క్యారెక్టర్ని వేలెత్తి చూపిస్తుంటే ఎన్ని రోజులు భరిస్తాను బాబాయ్. అందుకే ఇక ఎప్పుడూ పెళ్లి సంబంధాలు తీసుకురాకండని తేల్చి చెప్పేస్తుంది. ఆయన కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతారు. మనవరాలు అలా ఒంటరిగా మిగిలిపోవాలన్న ఆలోచనలతో ముసలిదాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. రాత్రి పడుకున్నారన్న మాట కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. అదే నిద్రలో ఆయనకు గుండెపోటు కూడా వస్తుంది. పక్కనే ఉన్న నీళ్ళ చెంబు చేతితో తోసేస్తారు ఆయన. ఆ శబ్దానికి ఇద్దరికీ మెలకువ వస్తుంది. అప్పటికి ఆయన గిలగిలా కొట్టుకోవడం చూస్తారు. పరిగెత్తుకుంటూ ఆయన వద్దకు వస్తారు ఇద్దరు. వాళ్ళు వస్తున్న 2 సెకండ్స్కి ఆయన ప్రాణం పోతుంది. సీత తాతయ్య గారిది. ఆ గుండె మీద 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటుంది సీత. బ్రతుకుతారు అన్న ఆశతో ఆ గుండె మళ్ళీ తిరిగి కొట్టుకుంటుంది అన్న ఆశతో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. 100 టైమ్స్ పుష్ చేస్తుంది. ఎంత కొట్టినా ఆయనలో చలనం లేకుండా ఉంది. అప్పటికి పెద్ద డాక్టర్కి కాల్ చేస్తుంది. ఆయన కాల్ లిఫ్ట్ చేయరు. ఆయన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. అప్పటికే పృథ్వీ కాల్ చేస్తున్నా అప్పుడు సమయం 1 గంట. ఈ టైంలో సీత ఎందుకు కాల్ చేస్తుందో అన్న భయంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల సీత చెప్పిన మాటలు విని వెంటనే అక్కడి నుంచి బయలుదేరతాడు. సీత వాళ్ళకి ఇంటికి వచ్చి చూస్తాడు. ఆయన పరిశీలిస్తాడు. అప్పటికే ఆయన ప్రాణం పోయింది అని చెప్పేశాడు. అంతే, గుండె పగిలేలా ఏడుస్తారు ఇద్దరు. సీతకు పెళ్లి చేద్దాం అనుకున్నారు. ప్రతిసారి ఇదే నిరాశ ఎదుర్కొంటూ ఉన్నాము. ఆ బాధ తట్టుకోలేక ఈయనకి గుండెపోటు వచ్చిందా దేవుడా అంటూ రోదిస్తుంది ఆవిడ. అంతే, ఈ పెళ్లి సంబంధం కూడా తనకి ఖాయం అవ్వలేదు కాబోలు. పెద్దావిడ ఎలాగైనా సీతకి పెళ్లి చేయాలి అనుకుంటుంది. అందుకే ఈ పెద్దావిడ రూట్లో వెళ్ళి ఆవిడనైనా పెళ్లికి ఒప్పిస్తే సీతకు కూడా పెళ్లికి పంపిస్తుంది. అయ్యో, పెద్ద ఆయన కాస్త నేను ఒప్పించి ఉంటే బాగుండేది. ఆయన ప్రాణాలు కూడా నిలుపుకునేవాళ్ళు. ఇలా అర్ధరాంతంగా చనిపోవలసిన అవసరం ఉండేది కాదు. సీత, మీ ఇద్దరి మీద ప్రాణాలు పెట్టుకున్న
అలాంటిదేమీ దాన్ని బాగా చూసుకుంటే తను కూడా నన్ను బాగా చూసుకుంటుంది. తప్పు చేశాననుకుని ఆయన వైపు బాధగా చూస్తూ ఉంటాడు పృథ్వీ. అప్పటికే ఊర్లో జనాలకి మొత్తం విషయం తెలిసిపోయింది. అందరూ ఇంటికి వచ్చి చేరిపోతారు. వాళ్ళకంటే ఎవరూ బంధువులు లేరు. ఊరి వాళ్ళే వాళ్ళ బంధువులు ఉన్నది. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు. అతని భార్య యాక్సిడెంట్లో చనిపోయి సీతను అనాథలు చేశారు. అప్పటినుంచి వాళ్ళే తన ఆలనా పాలన చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు సీత స్వయంగా ఆయన అంత్యక్రియలు చేస్తుంది. వాళ్ళ నానమ్మని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది సీతకి. తప్పు చేశాను నానమ్మ, నన్ను క్షమిస్తావా అంటూ ఆవిడ ఒళ్ళు తల్ల పెట్టుకుని పడుకుంటుంది తను. తప్పు నువ్వు చేయలేదు తల్లి. వచ్చిన ప్రతి ఒక్కడు తప్పుగా భావించి అడగడం వాళ్ళ తప్పే. అలాంటి వాళ్ళకి ఇచ్చి నన్ను పెళ్లి చేసిన వాడు ఏదో ఒక అనుమానంతో నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు కానీ సంతోషంగా ఎప్పుడూ చూసుకోరు. అది ఆలోచించలేకపోయాం మేము. నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుకున్నారు కానీ ఆయన అది ఒక్క కోరిక మిగిలిపోయింది. కానీ నేను మాత్రం నిన్ను విడిచి వెళ్ళలేనులే అంటూ తన నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఆయన అంత్యక్రియలు చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను వాళ్ళ బామ్మతో చెప్తుంది. నాకేంటి, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నువ్వు వెళ్ళిరా, నీ మనసు కుదుట పడుతుందని చెప్తుంది ఆవిడ. పక్కింట్లో ఉన్న పిల్లలకి అలాగే వాళ్ళ అమ్మ వాళ్లకు, పిన్ని కాస్త నానమ్మని అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి, పిల్లలు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆడుకోమనండి అని జాగ్రత్తలు చెప్పింది సీత. అయ్యో తల్లి, నువ్వు బాధపడకు, అమ్మని జాగ్రత్తగా చూసుకుని పూచి మాది, పిల్లలు ఉన్నారు కదా వెళ్ళి పలకరిస్తూ ఉంటారు, నువ్వు దిగులు పడకుండా వెళ్ళు తల్లి అని అంటుంది ఆవిడ. చాలా రోజుల తర్వాత హాస్పిటల్కి వస్తుంది సీత. అందరూ తనని ప్రేమతో పలకరిస్తూ ఉంటారు. పాత పేషెంట్స్ వెళ్ళిపోయి కొత్త పేషెంట్స్ కూడా వస్తారు. అందులో అది పెద్ద హాస్పిటల్ కాబట్టి దాదాపు ఎక్కువ రిచ్ పీపుల్స్ వస్తూ ఉంటారు. దేనికి సంబంధించిన డాక్టర్ దానికి సెపరేట్గా ఉంటారు. మెయిన్ డాక్టర్స్ ఉన్నారు కానీ సీత ఎవరిని పట్టించుకోలేదు. అందుకే సీత జోలికి ఎవరూ రారు. ముందు నుంచి పెద్ద డాక్టర్ దగ్గర పనిచేస్తుంది కాబట్టి ఆయనతో మాత్రమే మాట్లాడుతుంది. ఒక తండ్రిగా తన బాధలు చెప్పుకుంటుంది. అలాగే పృథ్వీ మంచివాడు, తనతో మంచిగా మాట్లాడతాడని తనతో కూడా ఎక్కువగా మాట్లాడదు. ఎప్పుడో ఒకసారి ఈ మధ్య వాళ్ళ తాతయ్య గారు చనిపోయిన తర్వాత తనని పరామర్శించడానికి అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండేవాడు పృథ్వీ. సీత రావడం చూసి సంతోషిస్తాడు పృథ్వీ. ఎలా ఉంది సీత, నానమ్మ గారికి? పర్వాలేదు సార్, మీరు చెక్ చేసి ఆ రోజు మెడిసిన్స్ ఇచ్చారు కదా అవి వాడుకుంటూ ఉంది. ఎక్కువ బీపీ డౌన్ అవుతూ ఉంది, అందుకే పక్కన వాళ్ళకి చెప్పి వచ్చాను. ఆవిడ ఆలోచన నుంచి బయటకు వస్తే కంట్రోల్ అవుతుంది. నువ్వు కూడా ఏంటి ఇలా పీకిపోయావు, తింటున్నావా లేదా అని అడుగుతాడు పృథ్వీ. ఏం తింటాం సార్, చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు, నా వల్ల తాతయ్య చనిపోవడం, నానమ్మ ఆరోగ్యం పరిస్థితి బాగా లేకపోవడం, ఇంకా ఏం సంతోషం మిగిలింది నా జీవితానికి? అలా అని నిరుత్సాహపడకు, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక దారి చూపిస్తాడు, మీకు కూడా చూపిస్తాడు, డోంట్ వెరీ అని చెప్తాడు పృథ్వీ. వీళ్ళు మాట్లాడుతూ ఉండగా ఒక పెద్ద కారు వచ్చి ఆగింది అక్కడ. సీరియస్ కేసు, హార్ట్ అటాక్ పేషెంట్. ఒక పెద్దావిడను కారులో నుంచి దింపి స్ట్రెచ్చర్ మీద పడి లోపలికి తీసుకుని వెళ్తారు. పద, సీరియస్ కేసట, డీల్ చేయాల్సింది మనమే కాబట్టి హార్ట్ అటాక్ పేషెంట్లను డీల్ చేసేది పెద్ద డాక్టర్, జూనియర్ డాక్టర్ పృథ్వీ, అలాగే అసిస్టెంట్ సీత కంపల్సరీ లోపల ఉంటారు. అందుకని ఆమెను ఐసీయూకి షిఫ్ట్ చేశారు. అలాగే వీరిద్దరు కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తారు. బాగా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ కాబట్టి డాక్టర్ కూడా అలానే వస్తాడు. ఇంతకీ ఎవరు ఆ పెద్ద ఆవిడ? మరి ఆవిడ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అసలు మన సీత జీవితం ఎటు వెళ్తుంది? తన బాధలన్నీ తట్టుకుని నిలబడుతుందా అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.